హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను కొల్లూరు మూకాంబిక గుడికి వచ్చినాను. ఈ కొల్లూరు మూకాంబిక గుడిలో ఉన్న చరిత్ర ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూస్తుండండి. ఈ ఊర్లో ఒకప్పుడు కౌమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ఈ ఊర్లో ఉండే ప్రతి ఒక్క జనాలకైతే చాలా టార్చర్ అనేది పెట్టేవాడు. ఆ టార్చర్ తట్టుకోలేక అక్కడుండే జనాలంతాను ఆ రాక్షసుడికైతే చాలా శాపాలైతే పెడతా ఉండ్రి. "నీ చావు ఒక మహిళ చేతిలోనే నీ చావు పడుతుంది" అని శాపాలైతే పెట్టి వాళ్ళు పార్వతీదేవిని శరణు కోరారు. ఊరి జనాలు మొత్తము "రాక్షసుడి నుంచి మమ్మల్ని కాపాడు" అని చెప్పేసి. ఇక్కడున్న జనాల కష్టాలు చూడలేకుండా పరశురాముడు దేవినైతే ఈ భూమి మీదకైతే రప్పిస్తాడు. అప్పుడు ఇక్కడున్న కౌమాసురుడిని సంహరించిన తర్వాత పార్వతీదేవికి కొల్లూరు మూకాంబిక అని పేరు పిలువబడుతుంది. అప్పుడు దేవి ఆ రాక్షసుడిని చంపిందైతే ఇదే ప్లేస్‌లో అన్నమాట. అప్పుడు చంపిన తర్వాత 77 నవదుర్గ దేవతలైతే ఇక్కడే నెలిసిన్నారు. అంటే ఇక్కడ ఈ ఊరిని కాపాడేదానికి ఇక్కడే నిలిచింటారు. ఇది ప్రతి ఒక్కటి మనం చూడొచ్చు. దేవి రాక్షసుడిని చంపిన తర్వాత ఆమె ధైర్యానికి మెచ్చి శివుడు ఇక్కడ తన కాలి మెడమతో శ్రీచక్రాన్ని సృష్టించి ప్రతిష్ఠించాడని చెప్పి ఇప్పటికి కూడా ఈ దేవాలయానికి 1200 ఏళ్ల చరిత్ర ఉంది ఇక్కడైతే. మనం ఇక్కడొస్తే ప్రతి ఒక్కటి చూడొచ్చు. ఇక్కడ ఇంకొకటేమంటే కొంతమందికి ఇప్పుడు ఆ పిల్ల పాపలు లేకుండా ఉండేవాళ్ళైతే ఇక్కడికొచ్చి ఇక్కడ దేవుడినైతే ప్రార్థించి దర్శనమైతే చేసి ఇక్కడి నుంచి వాళ్ళు ప్రసాదం అనేది తీసుకుపోతారు. వాళ్ళకి ఒక 40 రోజుల్లోనో, ఒక 2 మంత్స్‌లోనో వాళ్ళకి పిల్ల పాపలు అనేది అయితుంది అని ప్రతి ఒక్కరికి నమ్మకము. ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కరికి ఇక్కడ పిల్ల పాపలు అయిన తర్వాత ఇక్కడొచ్చి పిల్లోడిది ఒక తొట్టెలు అనేది మళ్ళీ ఒక గంట అనేది తీసుకొచ్చి ఇక్కడ కట్టేసిపోతారు. ఇప్పటికీ ఈ నిజం అయితే ఇప్పటికీ జరుగుతూనే ఉంది. చాలా మంది నమ్మకాలు కూడా అలాగే ఉంది ఇక్కడ. 100% ఇది సక్సెస్ అయితుంది అని ప్రతి ఒక్కరు ఇక్కడ ఆ నమ్మకం అయితే ప్రతి ఒక్కరికి ఉంది. మీకు కూడా ఏదైనా ఇలాంటిది ఏమన్నా కోరికలుంటే మీరు తప్పకుండా ఈ గుడికైతే వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కటి మీరు చూసుకోవచ్చు. ఒక జాబ్ కావచ్చు, ఇల్లు కట్టాలా అనుకునేది, మళ్ళీ పిల్లా పాపలు ఏమైనా కావాలా అనేది ఏమైనా మీ కోరికలుంటే కూడా తప్పకుండా ఈ గుడికొచ్చి ఒక్కసారి మీరు అమ్మవారి దర్శనం అయితే చేసి మీరు ఇక్కడి నుంచి ప్రసాదం అనేది తీసుకోపోతే మీకు పిల్లా పాపల నుంచి పట్టి ప్రతి ఒక్కటి మీకు అనుకున్నంతో మీకు సక్సెస్ అనేది అయితుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న గుడిలో వచ్చి 77 నవదుర్గల దేవతలైతే ఇక్కడ నెలిసిన్నారు అని ఇప్పటికీ ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. అదే నిజమని కూడా చెప్పుతున్నారు. ఇక్కడున్న అమ్మవారి విగ్రహం అయితే పాలుగల్ వీర సంగయ్య అనే రాజు అమ్మవారి విగ్రహం అయితే చెక్కించాడని ఇప్పటికి కూడా ఇక్కడ ఉండే జనాలైతే ఇప్పుడు చెప్పుకుంటారు. అంటే 1200 ఏళ్ల చరిత్ర ఈ అమ్మవారి గుడికైతే ఉంది. ఇక్కడున్న 77 నవదేవతల గుడి నుంచి కొల్లూరు మూకాంబిక గుడికైతే మనకి ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ అయితే అయితుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ గుడి దగ్గరికైతే వచ్చినాను. ఈ గుడి దగ్గర ఉండేది మనం ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. ఇక్కడున్న కొల్లూరు మూకాంబిక గుడి వచ్చి కొడచాద్రి అని కొండలుంది. ఇక్కడ కొండలైతే చాలా ఉంది. ఈ కొండల మధ్యలో అయితే ఈ కొల్లూరు మూకాంబిక గుడి అయితే ఉంటుంది. ఇక్కడున్న కొడచాద్రి కొండల పైన ఆది శంకరాచార్యులు తపస్సు చేస్తుంటే అమ్మవారు ప్రత్యక్షమైతారు. అమ్మవారు ప్రత్యక్షమైన తర్వాత ఆది శంకరాచార్యులైతే అమ్మవారికి చెప్తారు. మీరు మీ జన్మస్థలానికి కేరళకు మీరు వెళ్ళాలని చెప్పినప్పుడు అమ్మవారు ఇంకేమి మాట్లాడకుండా సరే అలాగే నేను వెళ్తాను. నువ్వు ముందు వెళ్ళు నేను నీ వెనకాల వస్తానని చెప్పి అమ్మవారు చెప్తారు. అప్పుడు ఆది శంకరాచార్యులకి అమ్మవారు చెప్పేది ఏమంటే నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా నువ్వు వెళ్తుండు నేను నీ వెనకే వస్తాను. ఒకవేళ నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నేను అక్కడే శిలగా నేను మారిపోతాను అని చెప్తారు. అప్పుడు ఆది శంకరాచార్యులు వెళ్తూనే కొంత దూరం పోయి తర్వాత ఆది శంకరాచార్యులకి అమ్మవారు కాళ్ళ గెజ్జెలైతే సౌండ్ వినపడదు. అప్పుడు అమ్మవారు నా వెనకాల వస్తున్నారా లేదా అని చెప్పి ఒక్కసారి తిరిగి చూస్తాము అని వెనకాల తిరిగి చూస్తారు. అమ్మవారు వెనకాల తిరిగి చూసిన తర్వాత అక్కడే అమ్మవారు శిలగా మారిపోతారు. అక్కడ శిలగా మారిపోయిండే ఈ కొల్లూరు మూకాంబిక గుడి అని చెప్పి అప్పుడు అమ్మవారు శిలగా మారిపోయిన తర్వాత ఆది శంకరాచార్యులు శ్రీచక్రంతో పాటు మూకాంబిక పంచలోహం విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ప్రతిదీ ఈ గర్భగుడిలో మనం చూడవచ్చు. ఇక్కడ ఆది శంకరాచార్యుల సింహాసనం కూడా ఉంది. మనం ఇక్కడ ఇన్సైడ్ లో అయితే మనం చూడవచ్చు. నాకైతే వీడియో ఇన్సైడ్ లో అలౌడ్ లేదు. ఈ గుడిలో ఉన్న ఒక విగ్రహం అయితే మూకాంబిక సరస్వతి మహాకాళి శక్తులతో 3 స్వరూపంగా మనం ఇక్కడ దేవతలను అయితే చూడవచ్చు. ఒకే విగ్రహంతో మనము 3 దేవతలను అయితే మనం ఇక్కడ చూడవచ్చు.
ఇక్కడ కొడచాద్రి కొండల పైన ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన ప్లేస్ అయితే మనము అక్కడ కూడా పోయి చూడవచ్చు. అక్కడ కూడా చూసి ఆదిశంకరాచార్యుల్ని మనము దర్శనం అయితే చేసుకొని రావచ్చు. ఇక్కడ ప్రతిదీ మనము చాలా నమ్మాల్సిన ఒక హిస్టరీ కూడా చాలా పెద్దగానే ఉంది. ఇక్కడ నవరాత్రిల టైం అయితే ఇక్కడైతే రథోత్సవం అయితే జరుగుతుంది. అప్పుడైతే చాలా మంది లక్షల మంది అయితే ఇక్కడికి వస్తారు. ఇక్కడ వచ్చేది ఎవరంటే ఎక్కువగా కేరళ పక్క నుంచి, తమిళనాడు పక్క నుంచి, తమిళనాడు అయితే ఇక్కడ దగ్గరనే ఉంటుంది ఇక్కడ నుంచి. కేరళ నుంచి చాలా మంది అయితే ఈ గుడికైతే వస్తారు. ఎందుకంటే ఇక్కడున్న కొల్లూరు మూకాంబిక అమ్మవారైతే కేరళకి చెందిన ఒక అమ్మవారు అని చెప్పి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ కేరళ నుంచి ఇక్కడికి చాలా మంది భక్తులు ఇక్కడ వస్తారు. ఈ రథోత్సవాలు జరిగేటప్పుడైతే నవరాత్రిల్లా చాలా మంది ఇక్కడికి చాలా లక్షల మంది కూడా ఇక్కడికి వచ్చి పూజలైతే చేసి లక్ష దీపోత్సవం కూడా ఇక్కడ కూడా చాలా బాగానే జరుపుతారు. ఇక్కడ ప్రతిదీ మనం చూడవచ్చు. ఇక్కడ మనం ప్రతిదీ చూడాల్సిన ప్రదేశం అయితే మన కర్ణాటకలోని ఇది కొల్లూరు మూకాంబిక. బెంగుళూరు నుంచి 435 కిలోమీటర్ ఉంది ఈ గుడికైతే. మనం ఇక్కడొచ్చి మనము ప్రతిదీ ఇక్కడ ఈ ఆలయంలో మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ప్రసాదం కూడా ఇక్కడే ఉంటుంది. ఈ భోజనశాల కూడా ఇక్కడ దగ్గరనే ఉంటుంది మీకు. గుడి దగ్గర పక్కనే. మీకు ఒక 12 గంటల నుంచి సాయంత్రము 7 గంటల వరకు మీకు ఇక్కడ అన్నప్రసాదం కూడా చేస్తారు. ఈ అన్నప్రసాదం అయితే మనం పోయి ఇక్కడ అన్నప్రసాదం కూడా తీసుకొని మనము ఇక్కడ కడప నుంచి మనకి ప్రసాదం అయితే పెడతారు. మనము తిని ఇంకా మనం దర్శనం అయితే ప్రతి ఒక్కటి చేసుకొని ఇక్కడ ఏది కావాలో ఇంకా చూసేలాగా ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. అక్కడ ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన ప్లేస్ కూడా ఉంది. అక్కడ కూడా పోయి మనము దర్శనం చేసి దాని తర్వాత అక్కడ ఉన్న 77 నవదేవతలు అయితే అక్కడ ఉంటారు. అక్కడ కూడా పోయి దర్శనం చేసి రావచ్చు. అక్కడ ఉన్న 77 నవదేవతలు కూడా చాలా పవర్ఫుల్ అయిన దేవుడు. అక్కడ ప్రతి ఒక్కరు పోయే బండిలైతే అక్కడ బండి నిలిపి అక్కడ దర్శనం అయితే చేసి ముందుకెళ్తారు. చాలా మంచిదైతుంది అని. నా వీడియో అయితే మీకు నచ్చింటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొన్ని వీడియోలతో నేను మీ ముందొస్తాను.